జిల్లాలో పత్తి రైతులు రగిలిపోతున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న ఆదిలాబాద్, ఈరోజు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి రైతులు అల్టిమేటం జారీ చేస్తున్నారు, రస్తారోకో చేస్తున్నారు, తిరగబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు కూడా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో జాతీయ రహదారిపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. పత్తి తేమ శాతం ఎక్కువగా ఉందని, పత్తి కొనుగోలు చేయట్లేదని ఇటు రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది నిన్న ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. ఎంపీ నగేష్ ఇంటిని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న ముట్టడించిన పరిస్థితి, అది కాస్త ఉద్రిక్తగా మారిన పరిస్థితి కనబడింది. అయితే ఈరోజు ఆదిలాబాద్ ఘటన మరొక ముందే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో ఆ ఘటన మరోసారి కొనసాగింది. ఇటు ధర్నా చేస్తున్న టైంలో, అంటే రస్తారోకో జాతీయ రహదారిపై బైఠాయించి రస్తారోకో చేస్తున్న టైంలో నేరుగా అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్న టైంలో కొంత స్థానిక పోలీసులకు రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ఇబ్బందికరంగా మారడంతో స్థానిక అధికారులు, అంటే సిఐ స్థాయి అధికారి జోక్యం చేసుకొని నచ్చజెప్పే ప్రయత్నం జరిగిందని చెబుతున్నారు. అయితే ఆ రైతులు మాత్రం చాలా క్లియర్ కట్గా ఒకే విషయం చెబుతున్నారు. తేమ శాతం చూడకుండా మా పత్తి కొనుగోలు చేయాలి, అల్టిమేటం లేకుండా, అంటే ఒక కట్ ఆఫ్ లేకుండా కొనే ప్రయత్నం చేయాలి. అయితే మైచర్ అంశంలో మాకు ఎగ్జంప్షన్ ఉండాలి. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇప్పుడున్న వాతావరణం కావచ్చు, వర్షాలు కావచ్చు, దీనివల్ల మైచర్ పర్సెంటేజ్ ఏదైతుందో ఆ పర్సెంటేజ్ను పరిగణనలో తీసుకోవద్దు. అలానే మేము మోసం చేయట్లేదు, దానికి సంబంధించి తగిన నిబంధన ప్రకారమే మేము పత్తి అమ్మడానికి సిద్ధంగా ఉన్నామని రైతులు చెబుతున్న పరిస్థితి. ఇప్పటికైనా విధానం మార్చుకోవాలి, సిసిఐ పద్ధతి మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. ఎక్కడి నుంచి వచ్చిండు రేవంత్ రెడ్డి? 2.5 లక్షలు తీసుకుంటాడు జీతం, మనకేం దొరుకుతుంది? లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.